తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సినీ స్టార్ నుంచి సీఎం కుర్చీ దాకా దూసుకెళ్లిన సి జోసెఫ్ విజయ్ ఇప్పుడు తన ప్రభుత్వాన్ని మరింత బలపరిచే దిశగా భారీ కేబినెట్ విస్తరణ చేపట్టాడు. మొత్తం 23 మందికి మంత్రి పదవులిచ్చి తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి తెరతీశాడు. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే దాదాపు 60 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో అధికార భాగస్వామిగా మారింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అధికార పార్టీ తమిళగ వెట్రి కజగం నుంచి 21 మందికి చోటు కల్పించారు. ఇక మరో కీలక విషయం ఏమిటంటే మిత్రపక్షాలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విడుదలై చిరుతైగల్ కచ్చీలకు కూడా ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో విజయ్ కూటమి రాజకీయంగా మరింత స్ట్రాంగ్ అవుతుందనే చర్చ మొదలైంది. అయితే మొత్తం మీద ఈ విస్తరణ తర్వాత తమిళనాడు మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది. రాజ్యాంగ పరిమితి ప్రకారం ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద రాజకీయ లెక్కలే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీకి దగ్గరగా వెళ్లేందుకు, అలాగే మిత్రపక్షాలను తన వైపు నిలబెట్టుకునేందుకు ఈ కేబినెట్ విస్తరణ కీలకంగా మారిందని అంటున్నారు. ఇక ఈ కేబినెట్ లో యువత, మహిళలు, దళిత వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 4 మహిళలకు అవకాశం కల్పించగా 7 దళిత నేతలకు మంత్రి పదవులు దక్కినట్టు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ సమీకరణాలతో ముందుకెడుతోంది. ఒకప్పుడు తెరపై హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ భారీ కూటములను నడిపించే నాయకుడిగా మారాడని చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సినీ స్టార్ నుంచి సీఎం కుర్చీ దాకా దూసుకెళ్లిన సి జోసెఫ్ విజయ్ ఇప్పుడు తన ప్రభుత్వాన్ని మరింత బలపరిచే దిశగా భారీ కేబినెట్ విస్తరణ చేపట్టాడు. మొత్తం 23 మందికి మంత్రి పదవులిచ్చి తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి తెరతీశాడు. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే దాదాపు 60 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో అధికార భాగస్వామిగా మారింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అధికార పార్టీ తమిళగ వెట్రి కజగం నుంచి 21 మందికి చోటు కల్పించారు. ఇక మరో కీలక విషయం ఏమిటంటే మిత్రపక్షాలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విడుదలై చిరుతైగల్ కచ్చీలకు కూడా ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో విజయ్ కూటమి రాజకీయంగా మరింత స్ట్రాంగ్ అవుతుందనే చర్చ మొదలైంది. అయితే మొత్తం మీద ఈ విస్తరణ తర్వాత తమిళనాడు మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది. రాజ్యాంగ పరిమితి ప్రకారం ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద రాజకీయ లెక్కలే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీకి దగ్గరగా వెళ్లేందుకు, అలాగే మిత్రపక్షాలను తన వైపు నిలబెట్టుకునేందుకు ఈ కేబినెట్ విస్తరణ కీలకంగా మారిందని అంటున్నారు. ఇక ఈ కేబినెట్ లో యువత, మహిళలు, దళిత వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 4 మహిళలకు అవకాశం కల్పించగా 7 దళిత నేతలకు మంత్రి పదవులు దక్కినట్టు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ సమీకరణాలతో ముందుకెడుతోంది. ఒకప్పుడు తెరపై హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ భారీ కూటములను నడిపించే నాయకుడిగా మారాడని చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సినీ స్టార్ నుంచి సీఎం కుర్చీ దాకా దూసుకెళ్లిన సి జోసెఫ్ విజయ్ ఇప్పుడు తన ప్రభుత్వాన్ని మరింత బలపరిచే దిశగా భారీ కేబినెట్ విస్తరణ చేపట్టాడు. మొత్తం 23 మందికి మంత్రి పదవులిచ్చి తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి తెరతీశాడు. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే దాదాపు 60 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో అధికార భాగస్వామిగా మారింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అధికార పార్టీ తమిళగ వెట్రి కజగం నుంచి 21 మందికి చోటు కల్పించారు. ఇక మరో కీలక విషయం ఏమిటంటే మిత్రపక్షాలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విడుదలై చిరుతైగల్ కచ్చీలకు కూడా ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో విజయ్ కూటమి రాజకీయంగా మరింత స్ట్రాంగ్ అవుతుందనే చర్చ మొదలైంది. అయితే మొత్తం మీద ఈ విస్తరణ తర్వాత తమిళనాడు మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది. రాజ్యాంగ పరిమితి ప్రకారం ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద రాజకీయ లెక్కలే ఉన్నాయని విశ్లేషకులు
విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీకి దగ్గరగా వెళ్లేందుకు, అలాగే మిత్రపక్షాలను తన వైపు నిలబెట్టుకునేందుకు ఈ కేబినెట్ విస్తరణ కీలకంగా మారిందని అంటున్నారు. ఇక ఈ కేబినెట్ లో యువత, మహిళలు, దళిత వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 4 మహిళలకు అవకాశం కల్పించగా 7 దళిత నేతలకు మంత్రి పదవులు దక్కినట్టు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ సమీకరణాలతో ముందుకెడుతోంది. ఒకప్పుడు తెరపై హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ భారీ కూటములను నడిపించే నాయకుడిగా మారాడని చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.